హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేకా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ఒక గ్రానైట్ స్టోన్ కనిపిస్తోంది కదా, దాని మీద ట్రయాంగిల్ షేప్లో ఉన్న ఇంకొక రాయి నిలబెట్టబడి ఉంది. అసలు ఇదేంటో, ఈ రాయి ఏంటో మీకు చెప్పాలని నా ప్రయత్నం. ఈ రాయి మీద అంటే గ్రానైట్ స్టోన్ మీద నంబర్లు కూడా కనిపిస్తున్నాయి. అందరూ చెప్పేది ఏంటంటే, ఈ ట్రయాంగిల్గా ఉన్న రాయి మీద ఎండ పడినప్పుడు దాని ఆపోజిట్ సైడ్లో పడే నీడను బట్టి ఆ గ్రానైట్ స్టోన్ మీద ఉన్న నంబర్ని టైమ్గా అనుకుంటారట. ఏమైనా అర్థమైందా ఫ్రెండ్స్? డోంట్ వరీ, అర్థమయ్యే వరకు మళ్ళీ 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 ఈ వీడియోని చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. నాకైతే ఎంత విచిత్రంగా అనిపించిందో, ఎంత గొప్ప బ్రెయిన్ కదా అది చేసిన వాళ్ళది. మరి మీకు కూడా చూపించేయాలి కదా, అందుకే అన్నమాట ఈ వీడియో చేస్తున్నాను. ఈ టైమర్ గురించి తెలిసిన ఒక అతను మనకు వివరంగా చెప్తున్నారు. ముందుగా అతను చెప్పేదేంటో విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇది హాఫ్ డే మధ్యాహ్నం, మళ్ళీ ఇలా వస్తుంది కదా, ఇది మధ్యాహ్నం అయిపోద్ది. అక్కడ నుంచి ఈ నీడ అలాగే ఇటు వస్తుంది అనమాట. 12 గంటలు. ఇది టైమర్. ఎండ ఈ ఉంది కదా, దీని మీద ఇటుక వైపు పెట్టేటప్పుడు మనకి టైం అనేది తెలుస్తుంది. మధ్యాహ్నం అయ్యేసరికి ఇటు సైడ్ పడుతుంది అనమాట. ఈస్ట్ నుండి వెస్ట్కి సూర్యుడు వచ్చేంత వరకు టైం ఎంత అవుతుంది అనేది పర్ఫెక్ట్ టైం మనకు తెలుస్తుంది. ఇది మిట్ట మధ్యాహ్నం. ఇది వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం 12 అవుద్ది. అంటే ఇక నీడ పడదు ఇక్కడ. ఎప్పుడైతే సూర్యుడు ఇదవుతుందో అక్కడ నుండి బాగా నీడ పడుతూ అదంతా వస్తుందన్నమాట. ఈ రాయి మీద దీని గురించి రాయబడి ఉంది, కానీ రిఫ్లెక్షన్ వలన క్లియర్గా లేదన్నమాట. అలాగే నా ఆఖరి ప్రయత్నంగా ఎండపడిన టైంలో ఈ రాతి మీద నీడను గమనించాను. 11 నంబర్ కనిపిస్తోంది కదా, అంటే 11 గంటలు దాటిందన్నమాట. అలాగే 20 దగ్గర కనిపిస్తోంది, ఆగి ఉంది నీడ. సో 20 నిమిషాలు అయినట్లు అట. సో నా వాచ్లో టైం కూడా చూశాను, కరెక్ట్గా 11 గంటల 20 నిమిషాలు అయింది అప్పుడు. అమ్మయ్య, ఇప్పటికి అర్థమైందండి బాబు. సో మీకు కూడా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇది టైమర్. ఎండ ఈ ఉంది కదా, దీని మీద ఇటుక వైపు పెట్టేటప్పుడు మనకి టైం అనేది తెలుస్తుంది. మధ్యాహ్నం అయ్యేసరికి ఇటు సైడ్ పడుతుంది అనమాట. ఈస్ట్ నుండి వెస్ట్కి సూర్యుడు వచ్చేంత వరకు టైం ఎంత అవుతుంది అనేది పర్ఫెక్ట్ టైం మనకు తెలుస్తుంది. ఇది మిట్ట మధ్యాహ్నం. ఇది వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం 12 అవుద్ది. అంటే ఇక నీడ పడదు ఇక్కడ. ఎప్పుడైతే సూర్యుడు ఇదవుతుందో అక్కడ నుండి బాగా నీడ పడుతూ అదంతా వస్తుందన్నమాట.